హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 3 జాబితాలు ప్రకటించింది. 4వ జాబితా విడుదలకు సిద్ధమవుతుంది. ఇదిలా ఉండగా ప్రతిపక్షాలన్నీ ఒకటవుతున్న అసంతృప్తులున్న లెక్క చేయకుండా అభ్యర్థులు మార్చేస్తున్నారు వైఎస్ జగన్. అసలు వైఎస్ జగన్ తీసుకుంటున్న దూకుడు నిర్ణయాల వెనుక అసలు కారణం ఏమిటి? మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏపీలో మరోసారి అధికారం తనదే అనే ధీమాలో ఉన్నారు వైఎస్ జగన్. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అధికార పార్టీని ఓడించడమే లక్ష్యంగా తెలుగుదేశం, జనసేన బరిలో నిలిచాయి. కొత్తగా కాంగ్రెస్ పార్టీ సైతం జగన్ సోదరి షర్మిలను ఏపీలో బరిలో దించింది. ఇన్ని పరిణామాలు జరుగుతున్నా సరే వైఎస్ జగన్ మాత్రం టార్గెట్ 175 అంటున్నారు. అసంతృప్తులు వస్తున్న అభ్యర్థులు పార్టీ మారుతున్నా లెక్క చేయకుండా మార్పులు చేర్పులు చేస్తున్నారు. గెలుపు గుర్రాలే లక్ష్యంగా అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. వైఎస్ జగన్ ఈ ధీమాకు కారణం మాత్రం ఒకటేనంటున్నారు. అందుకే ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయంటున్నారు. ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో పొట్టు ఎక్కువగా ఉంది. వాలంటీర్ వ్యవస్థతో సంక్షేమ పథకాలు ఇంటికే రావడం, అన్ని పనులు చేసి పెడుతుండడం, ఫ్యామిలీ డాక్టర్ వంటి పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో బాగా నాటుకుపోయాయని తెలుస్తోంది. అందుకే వివిధ సర్వేల్లో గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీకి పట్టు ఎక్కువగా ఉందని తేలింది. ఇక పట్టణ ప్రాంతాల్లో మాత్రం వైఎస్ఆర్సీపీ వెనుకబడి ఉంది. సాధారణంగా ఏ ఎన్నికల్లో అయినా గ్రామీణ ప్రాంతాల్లో పట్టు ఉంటేనే మనుగడ సాధ్యమవుతుంది. రూలింగ్ కావాలంటే, మరోసారి అధికారంలోకి రావాలంటే రూరల్లో ఫ్యాన్ గట్టిగా తిరగాల్సిందే. ఇప్పుడు ఏపీలోని రూరల్లో ఫ్యాన్ గట్టిగానే తిరుగుతుంది. అందుకే పట్టణ ప్రాంతాల్లో భారీగా మార్పులు చేర్పులు చేస్తున్నారు వైఎస్ జగన్. విజయవాడ సెంట్రల్, విజయవాడ వెస్ట్, చిలకలూరుపేట, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, అనకాపల్లి, చిత్తూరు పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే కొత్త ఇన్ఛార్జీలను నియమించారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం, మంగళగిరి, ఆలూరు, ఎమ్మిగనూరు, పెనుగొండ ప్రాంతాల్లో కూడా మార్పులు చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.